ఇలాంటి నుంచి సర్, నేటి నుంచి సర్ అంటూ ఈ వార్త. జూలై 24 వరకు ఇంటింటి సర్వే. 3,38,26,448 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు ఇవ్వనున్న BLOలు హైదరాబాద్లో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగు పత్రాలు అందజేత అంటూ మొత్తం రాష్ట్రం వివరాలు. మన అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 119, మనందరికీ ఎరక నియోజకవర్గాలు. పోలింగ్ బూతులు 35,985. మొత్తం ఓటర్లు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 4 కోట్ల జనాభాల ఒక 56 లక్షల మంది పిల్లల్ని తీసేస్తే 3,38,26,448 ఓట్లు. మ్యాపింగ్ వచ్చేసి 2,38,68,62,322. అన్మ్యాపింగ్ వచ్చి 99,64,126. ఇక షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు షెడ్యూల్ అనేది మీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇంటింటి సర్వే షెడ్యూల్ జూన్ 25 నుంచి జూలై 24 వరకు, ఇయ్యాలటి నుంచి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ టిల్ జూలై 24th ఈ పీరియడ్. ముసాయిదా జాబితా ప్రచురణ జూలై 31 రోజు చేస్తారు. ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు చేస్తారు. సందేహాలున్న ఓటర్లకు నోటీసులు ఇచ్చే సమయం జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 దాకా ఉంటుంది టైం. తుది జాబితా ప్రకటన అక్టోబర్ 1 నాడు చేస్తారు. సర్వే సిబ్బందికి అందించేది ఖమ్మం జడ్పీ భవనంలో ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారాలు, ఇతర సామాగ్రి అంటూ ఇది ఏముంటుందయ్యా అసలు, ఇదంతా ఏంది అసలు, SIR అంటే ఏంటిది, దాంతో ఏమొస్తుంది, ఇప్పుడు ఆ ఎన్యుమరేషన్ పత్రాలు ఎందుకు, దానివల్ల ఏ సర్వే చేస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి చూడండి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, దీని పేరు ఏంటంటే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR కు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో గురువారం సర్వే ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై 24 వరకు కొనసాగనుంది. సర్వేకి కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్న ఇది ఎందుకన్నా అసలు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఏంది, అసలు ఈ సవరణ ఏంది, ఈ కథ ఏంది, SIR అంటే ఏంటిది అని చాలామంది అడిగారు కదా. ఒక ముచ్చట ఏంటంటే, నేను హైదరాబాద్లో ఉంటా, నాది కామారెడ్డి. ఉదాహరణ చెప్తా ఉన్నా, నాకు హైదరాబాద్లో ఓటు, కామారెడ్డిలో ఓటు ఉన్నదనుకో, ఉంటే ఇక్కడేస్తున్నారు, అక్కడ పోయి అక్కడేస్తున్నారు. నేను అక్కడ సర్పంచ్కి వేస్తా, ఎమ్మెల్యేకి వేస్తా, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఎమ్మెల్సీకో లేకపోతే ఇక్కడ ఉన్న కార్పొరేటర్కో వేసినా అనుకో, ఏమవుతుంది అప్పుడు? ఒకే వ్యక్తి 2 చోట్ల ఓటు వినియోగించుకోవడం వల్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు అవుతుంది. ఎట్లా అపహాస్యం అవుతుంది? నీకు ఉండేది ఒకే ఒక్క అవకాశం ఉండాలి, ఒకే చోట వేయాలి, నీ ఓటు ఒకే దగ్గర వ్యాలిడ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, నీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది వచ్చారు ఇక్కడికి. మనం నా ఉదాహరణ చెప్పిన, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది ఇక్కడ ఉంటున్నారు, వ్యాపారాలు ఉన్నాయి, ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ వాళ్ళ అంతా కూడా సెటిల్ అయింది, ఇక్కడనే ఉన్నారు. సో వాళ్ళంతా వెనక్కి పోలేదు కదా. కానీ వీళ్ళకి అక్కడ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా ఓట్లు ఉన్నాయి. ఆలోచించండి, వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఏ మచిలీపట్నంలో, ఏ విజయవాడలో, ఏ గుంటూరులోనో ఓటేస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కావాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఓటేస్తారు. దీనివల్ల ఏం నష్టం అవుతుందా అంటే, వీళ్ళు ఒక్క ఓటుతోని, అంటే ఒక్క ఓటుతోని ఒక నాయకుడిని ఎన్నుకోవాల్సింది 2 ఓట్లతోని వాళ్ళకి నచ్చిన ఇద్దరికి వేసి 2 చోట్ల వాళ్ళు 2 రకాలుగా లబ్ధి పొందుతూ ఉన్నారు. అది ఏ రకం అనేది మీ అందరికీ నేను చెప్పాల్సిన పని లేదు, దానికి విశదీకరించాల్సిన పని లేదు. కాకపోతే ఇప్పుడు వచ్చేది ఏంటంటే, నువ్వు ఎక్కడ ఓటేయాలనుకుంటున్నావో, ఎక్కడ ఉండాలనుకుంటున్నావో డిసైడ్ చేయి. ఆ ఎన్యుమరేషన్ పత్రాలు అంటే అదే. మరి వాళ్ళు ఇచ్చే సవరణ ఏం చేస్తారంటే, నువ్వు హైదరాబాద్లోనే వేస్తావా, కామారెడ్డిలో కూడా వేస్తావా అంటే 2 చోట్ల ఎన్నిక లేదు, కామారెడ్డిలోనే వేస్తావా, ఇట్లనే నువ్వు విజయవాడలో వేస్తావా, హైదరాబాద్లో వేస్తావా, నీ ఓటు ఎక్కడ కావాలి ఫైనల్. ఇంకా నువ్వు ఎక్కడైతే వేయాలనుకుంటే అక్కడనే ఉంటుంది, మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు మళ్ళీ అక్కడికి, కానీ అక్కడనే వేయాలి తప్ప ఇంకో దగ్గర ఎన్నిక లేదు. అందరూ 2 చోట్ల ఓట్లు వేస్తారు అనేది ఉన్నది. మనం ఎవరికి సినీ నటుడు ప్రకాష్ రాజ్కి అనుకుంటా 3 చోట్ల 4 చోట్ల ఉందని చెప్పి ఆయనకు కూడా నోటీసులు వచ్చినాయి. ఒక్క దగ్గర కాదు, 4 చోట్ల ఓటు ఉన్నదని చెప్పి. ఎగ్జాక్ట్గా ఇట్లా చాలా మందికి ఉన్నాయట. సో అందుకోసమే దాన్ని సవరించడం కోసం, దానివల్ల నష్టం జరగకుండా ఉండడం కోసం ఒక్కరికి ఒక్క ఓటు ఒకే చోట అంతే, ఆ సవరణ జరుగుతూ ఉంది. ఇదిగోండి, జిల్లాల వారీగా ఒక్క ఓటర్ పేరుతో 2 ఎన్యుమరేషన్ పత్రాలు ముద్రించి సిద్ధంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలు అందిస్తారు. BLOలు ప్రతిరోజు కనీసం ఒక్క బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్ళి ఓటర్లకు వాటిని అందజేయాలి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,38,26,448 ఓటర్లకు వాటిని ఇవ్వాలి. ఓటర్లు వాటిని పూర్తి చేసి వచ్చే నెల 24 లోపు BLOలకు అందించాలి. ఇప్పటికే BLOలకు మండలాల వారీగా సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇవి. నాట్ ఓన్లీ ఇన్ ఆఫ్లైన్, వీ కెన్ ఆల్సో డూ త్రూ ఆన్లైన్. BLOలు ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శిస్తారు. ఓటర్కు 2 ఎన్యుమరేషన్ పత్రాలు ఇస్తారు. ఆ పత్రాలను ఎలా నింపాలో వివరిస్తారు. నింపిన 2 పత్రాల్లో ఒకటి BLO తీసుకొని రెండో దాన్ని రసీదుగా ఇస్తారు. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో https://voters.eci.gov.in వెళ్ళి ఆన్లైన్లోనూ పత్రాన్ని నింపొచ్చు. గురువారం నుంచి పత్రాలను ఎన్నికల సంఘం ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్ లేదా ఎపిక్ కార్డు నెంబర్ను
ఉపయోగించి ఓటర్ పోర్టల్లోకి లాగిన్ కావాలి. ఫస్ట్ లాగిన్ అవ్వాలి. మనం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కాదు ఆన్లైన్లో కూడా అవకాశం ఉన్నది. ఇదిగోండి. సో ఓటర్ జాబితాలో ఆధార్ కార్డులో పేరు సరిపోలిన ఓటర్లకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. పత్రాలను పూరించడంలో మళ్ళీ అది కూడా చూడుర్రి, ఎగ్జాక్ట్గా ఓటర్ జాబితాలో నీ ఆధార్ కార్డులో కూడా పేరు సేమ్ ఉండాలి. పేరు కొంచెం అటు ఇటు ఉంటే కూడా ఆన్లైన్లో మాత్రం పాసిబుల్ కాదు. సో పత్రాలను పూరించడంలో ఏమైనా సందేహాలు ఉన్నా BLO ఇంటికి రాకపోయినా 1950 అంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వచ్చు. ఎన్యుమరేషన్ పత్రం ఓటర్కి ఇచ్చిన సమయంలో BLOల వద్ద మ్యాపింగ్కి సంబంధించిన వివరాలు ఉంటాయి. మ్యాపింగ్ జరిగితే ఎలా నింపాలి, అన్మ్యాపింగ్ అయితే ఎలా నింపాలో BLOలు ఓటర్కి వివరిస్తారు. రంగంలోకి ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు వచ్చినాయి? పార్టీలు మరి పార్టీలకు ఏమక్కరా అంటే ఇక వాళ్ళ ఓట్లు కాబట్టి, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలు కాబట్టి అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. కాంగ్రెస్ కానీ ఇటుపక్క BRS కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓట్లు కొన్ని తొలగించే ప్రమాదం ఉన్నది అని చెప్తున్నారు. మరి అది నిజమా కాదా ఇలా చూద్దాం. ప్రారంభం కానుండడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు నియమించుకునే బూత్ లెవెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకోవాలని BLOలకు ఇప్పటికే అధికారులు సూచించారు. ప్రతి పోలింగ్ బూత్లో BLOలు ఓటర్ ఇంటికి వెళ్లే సమయంలో BLAలకు సమాచారం అందిస్తారు. ఆఫీసర్లు ఏం చేస్తారంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సమాచారం అందిస్తారు. ప్రధాన పార్టీలు వాటికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాయి. ఇప్పటిదాకా 49,018 మంది BLAల వివరాలను ప్రధాన రాజకీయ పార్టీలు CEO కార్యాలయానికి అందించాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక EROలకి అందించారు. అయితే ఇక్కడ ఇక పాల్గొనేది ఎవరెవరాయా అంటే జిల్లా ఎన్నికల అధికారులు DEOలు 33 మంది, ఎన్నికల నమోదు అధికారులు EROలు 119 మంది, సహాయ ఎన్నికల నమోదు అధికారులు AEROలు 882 మంది, BLO పర్యవేక్షకులు 3,596 మంది, BLOలు 35,985 మంది. ఇది మొత్తానికి ఈ సర్కి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ మంత్ 24th లోపు కంప్లీట్ చేయించుకోవాలి, అయిపోతుంది. ఇగో దీనికి సంబంధించే బట్టి విక్రమార్క ఒక మాట అన్నాడు. నా ఓటును అనామీ లిస్టులో పెట్టారు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పౌరసత్వానికే ముప్పు పొంచి ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 30న చింతకాని మండలంలో జరిగే రైతు ఆశీర్వాద సభకు సంబంధించి సమావేశాన్ని బుధవారం వైరా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో చేసినట్టు మీటింగ్తో 2002 నాటి ఓటర్ల జాబితాను 2025 జాబితాతో పోల్చి మ్యాపింగ్ అన్మ్యాపింగ్ చేస్తున్నారు. పాత జాబితాలో ఇంటి పేరు ముందుండి తాజా జాబితాలో ఇంటి పేరు వెనుకుంటే సందేహాస్పదంగా పేర్కొంటున్నారు. అలాంటి వాటికి అవసరమైన పత్రాలు అందించకుంటే ఓటు హక్కు తొలగించే అవకాశం ఉంది. ఇన్ని కష్టాలు పడడం ఎందుకనే అలసత్వంతో ఓటు హక్కును కోల్పోతే చివరికి పౌరసత్వం, పాస్పోర్ట్, రేషన్ కార్డుతో పాటు అనేక గుర్తింపులు పోగొట్టుకునే ప్రమాదం ఎదురవుతుంది. ప్రస్తుతం నా ఓటును కూడా అనామిలీస్లో పెట్టారు. ఒక జాబితాలో మల్లు బట్టి విక్రమార్క అని ఉండగా మరో దాంట్లో బట్టి విక్రమార్క మల్లుగా ఉంది. బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండకపోతే ఓట్ల చోరీ జరుగుతుంది. కేసీఆర్ కుటుంబంలోని కుమారుడు, కుమార్తె, అల్లుడు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ బట్టి విక్రమార్క ఏం చెప్తున్నారంటే నాదే అనామిలీస్లో పెట్టిండ్రు అంటే మల్లు బట్టి విక్రమార్క అని ఉండాల్సింది బట్టి విక్రమార్క మల్లు అని ఉండడం వల్ల, అంటే ఇంటి పేరు అవతల ఉండడం వల్ల అట్లా ఆ లిస్టులో పెట్టిరు. దీనివల్ల మొత్తానికి నా ఓటే కోల్పోయే ప్రమాదం ఉందని బట్టి విక్రమార్కనే భయపడుతున్నాడు సర్కి సంబంధించి, SIRకి సంబంధించి. అందుకే ఓటు చోరీ జరిగే ప్రమాదం ఉంది, అది బీజేపీ చేయడానికే పూనుకున్నది అని చెప్పడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. నో డౌట్. ఏదన్నా కొత్తగా ప్రయత్నం చేద్దాము అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు GST తీసుకొచ్చినా లేకపోతే నోటుబందీ తీసుకొచ్చినా ఏవి తీసుకొచ్చినా ఫస్ట్ అందులో వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏందో వీళ్ళు చూస్తారు. ఫస్ట్ వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది, అసలు బీజేపీకి ఏం లాభం, కేంద్ర ప్రభుత్వానికి ఏం లాభం, నరేంద్ర మోదీ తీసుకొచ్చిందంటే దీని వెనకాల ఏమున్నది, ఏం కుట్ర ఉన్నది, ఏం ప్రయత్నం ఉన్నదని ఎట్లయితే ఇట్లా ఏమంటారు రంధ్రాన్వేషణ అంటారు చూడు, రంధ్రాన్వేషణ చేస్తారో ఇక్కడ కూడా అదే రంధ్రాన్వేషణ జరుగుతూ ఉంది దీంట్లో కూడా.